రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. అది చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులు పండించే మొత్తం పంటను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఈ నెల 30 నుంచి మధ్యలో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు చేసిన మొత్తానికి సమీపంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే భారీగా నిధులు వెచ్చించిందన్నారు. ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు గారు కానీ ఈరోజు తప్పుడు ప్రచారంతో అబద్దాల ప్రచారంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ విధానం సరైనది కాదు. మేము రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతిదీ కూడా నిలబెట్టుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజలను తప్పుదో విట్టించేటువంటి మాటలు మానుకోవాల్సింది సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒకటే మీ ద్వారా నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎందుకు రైతుల పక్షాల కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వెనుకాడుతున్నారు?